ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఈ చూపుల ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా ఎన్నో తప్పులు పాపాలు చేస్తున్నావు కాబట్టి నువ్వు ఈ లోక ఆశలను నశించుకోవచ్చున్నావు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ పరలోక రాజ్యానికి తీసుకోపోవడానికి ఇక్కడికి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అమ్మా, నువ్వు చూపుల ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా చేసిన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తము యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మీకు కలుగుతుంది. ప్రతి శాపానికి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే నీకు క్షమాపణ దొరుకుతుంది. నువ్వు ఏ లోకంలో ఏ బలహీనతలతో ఉన్నప్పటికీ దేవుడు వాటిని తీసేయాలంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే జరుగుతుంది. కాబట్టి నేడు రక్షణ దినం, నేడి అనుకూల దినం. నువ్వు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నప్పటికీ యేసు ప్రభు నాకు సహాయం చేయి, నా బ్రతుకును మార్చవా, నా జీవితాన్ని మార్చవా, ఆ పరలోక రాజ్యానికి, ఆ మోక్షాన్ని నాకు ప్రసాదించవా అని నువ్వు ప్రభువును అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. చూడండి, అనేకులు ఈ లోకాశలు, నేత్రాశలు పడిపోతున్నారు. చూడండి, మనం ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే మనం కాళ్ళు శుభ్రంగా చేసుకుని వెళ్తాం. కానీ మరి ఆ పరలోక రాజ్యానికి చేరాలంటే మరి పాపం లేకుండా మనం వెళ్ళాలి కదండి. మరి పాపంలో నువ్వు అనేక పొద్దున లేసే సాయంత్రం వరకు ఎన్నో అతిక్రమాలు, ఎన్నో పాపాలు, ఎన్నో శాపాలు నువ్వు పడిపోతున్నావు. మరి పరలోక రాజ్యం నువ్వు చేరుతావా? చూడండి, దేవుడు మీకోసం మిమ్మల్ని పంపించాడు. మీకు శుభవార్త ఏంటంటే యేసు ప్రభు మమ్మల్ని క్షమించు అని ఒక మాటను పలుకుతే, యేసు ప్రభు మా పాపాలు క్షమించు అని ఒక మాట పలుకుతే యేసు ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు. యేసు ప్రభు మిమ్మల్ని క్షమించి ఆ పరలోక రాజ్యానికి, ఆ నిత్య రాజ్యానికి మమ్మల్ని తీసుకెళ్తాడు. యేసు ప్రభు ఈ లోక రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు, యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడు, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఒక సవాలు వేశాడు. నాలో ఏమైనా పాపం ఉందా అని ఈ ప్రపంచానికి సవాలు వేసిన ఏకైక దేవుడు, ఒక్క దేవుడు, ఆ క్రీస్తు మాత్రమే. యేసు ప్రభుని నమ్ముకుంటే బ్రతుకులు మారుతాయి. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే ఈ లోకంలో బ్రతుకులతో పాటు ఆ నిత్య రాజ్యం, ఆ పరలోక రాజ్యం, ఆ మోక్షాన్ని పొందుకుందాం. నేడే అమ్మా, అక్క, చెల్లి, అమ్మా, అయ్యా, మేము ఎందుకు ఇంత ప్రయాసపడి మీకు ఈ విషయాలు చెబుతున్నాం అంటే యేసు ప్రభుని మేము కూడా నమ్ముకున్నాం. ఒక దినాన మేము పాపంలో, శాపంలో, అతిక్రమంలో, దోషంలో పడిపోయినప్పుడు మేము ఏ స్థితిలో, ఏ బలహీనత స్థితిలో, ఆధారాల స్థితిలో, మరి ఏం తోచని స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువును మేము నమ్ముకున్నప్పుడు మమ్మల్ని, మా బ్రతుకులను, జీవితాలను యేసు ప్రభువు మార్చాడు. నా మట్టుకైతే ఈ లోక పాపంలో, ఈ లోకపు మద్యంలో, ఈ లోక ఆశలు, ఈ లోక నేత్రాశలు, మరి తాగుడుబోతులుగా నేను జీవించినప్పుడు దేవుడు మా బ్రతుకులు మార్చాడు. దేవుడు మా జీవితాలు మార్చాడు. మంత్రశక్తుల నుంచి తప్పించాడు. నువ్వు కూడా ప్రభువును నమ్ముకుంటే ఈ లోకంలో ఏ సమస్యలున్నా, ఏ మంత్రశక్తులున్నా, ఏమున్నప్పటికీ యేసు ప్రభువుకు అసాధ్యమైంది ఏమీ లేదు. నేను స్వస్థపరుస్తాడు, వాటి నుంచి విడిపిస్తాడు. యేసు ప్రభు ఈ లోకంలో మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టాడు. తల్లిగా, తండ్రిగా, దైవముగా, స్నేహితుడిగా, మంచి మరి దేవుడిగా మరి నీకు ఉంటాడు. యేసు ప్రభుని నమ్ముకోండి. యేసు మనిషి का विश्वास करो, यीशु मसीह का विश्वास करने तो नित्य जीवन रहता, पाप क्षमापण रहता। यीशु प्रभु का विश्वास करे तो नित्य जीवन रहता। నేడే మార్గము, నేడే అనుకున్న సమయం. ప్రభువును నమ్ముకోండి, మీ జీవితాలను మార్చుకోండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.